వరంగల్లో ఈ నెల 27న జరగబోయే సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. లక్షలాదిగా తరలి వెళ్దాం, 25 ఏళ్ల గులాబీ పండుగను విజయవంతం చేద్దామన్నారు. హాలియాలో పార్టీ ఆవిర్భావ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులకు నోముల భగత్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సంబంధించి ఈ రోజు మన నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 6 మండలాలు 2 మున్సిపాలిటీల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఆ రోజు ఏప్రిల్ 27 నాడు జరగబోయే సభకు సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. మా ఉద్దేశం అంతా కూడా ఏదైతే మేము రేపు 25 ఏట అడుగు పెట్టబోతున్నామో, మా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈ 25 ఏటని ఈ రజతోత్సవాన్ని పెద్ద ఎత్తున ప్రజలందరూ ఇప్పుడు అందరూ కూడా గడిచినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సరంలోనే ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. దీని నుంచి మళ్ళా మా పార్టీ ఏ విధంగా మేము దీన్ని ఎదుర్కొని మళ్ళా ప్రజలకు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ వాళ్ళు నెరవేర్చే విధంగా ఏ విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది, ఏ విధంగా మా పార్టీ గడిచినటువంటి 24 ఏళ్ళు ఏ విధంగా మేము పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామో, గడిచినటువంటి 10 ఏళ్ళు ఏ విధంగా ప్రభుత్వాన్ని నడిపించినాం, రేపు రాబోయే కాలంలో కూడా మా పార్టీ విధానం ఏ విధంగా ఉండబోతుందో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి ఆయన మాటల కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడి నుంచి వేలాదిగా తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి అనుకున్నటువంటి కార్యాచరణ కూడా ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా 27వ తారీఖు నాడు ముందరికెళ్లాలనే దాని మీద మేము ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. ఇది రేపు ఏప్రిల్ 27 నాడు పెద్ద ఎత్తున వేలాదిగా ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా కదలబోతున్నారు అన్న సంగతి కూడా మీ మీడియా ముఖంగా అందరికి తెలియజేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సంబంధించి ఈ రోజు మన నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 6 మండలాలు 2 మున్సిపాలిటీల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఆ రోజు ఏప్రిల్ 27 నాడు జరగబోయే సభకు సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. మా ఉద్దేశం అంతా కూడా ఏదైతే మేము రేపు 25 ఏట అడుగు పెట్టబోతున్నామో, మా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈ 25 ఏటని ఈ రజతోత్సవాన్ని పెద్ద ఎత్తున ప్రజలందరూ ఇప్పుడు అందరూ కూడా గడిచినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సరంలోనే ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. దీని నుంచి మళ్ళా మా పార్టీ ఏ విధంగా మేము దీన్ని ఎదుర్కొని మళ్ళా ప్రజలకు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ వాళ్ళు నెరవేర్చే విధంగా ఏ విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది, ఏ విధంగా మా పార్టీ గడిచినటువంటి 24 ఏళ్ళు ఏ విధంగా మేము పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామో, గడిచినటువంటి 10 ఏళ్ళు ఏ విధంగా ప్రభుత్వాన్ని నడిపించినాం, రేపు రాబోయే కాలంలో కూడా మా పార్టీ విధానం ఏ విధంగా ఉండబోతుందో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి ఆయన మాటల కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడి నుంచి వేలాదిగా తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి అనుకున్నటువంటి కార్యాచరణ కూడా ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా 27వ తారీఖు నాడు ముందరికెళ్లాలనే దాని మీద మేము ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. ఇది రేపు ఏప్రిల్ 27 నాడు పెద్ద ఎత్తున వేలాదిగా ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా కదలబోతున్నారు అన్న సంగతి కూడా